హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఆడవాళ్ళకి ఎంతో యూస్ఫుల్ అయ్యే డిష్ వాషర్ డెమోని చూపిస్తున్నాను. సో నేను ఈ డిష్ వాషర్ని ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. సో ఇప్పటికీ 5 years అవుతుంది నేను తీసుకొని, కానీ ఎలాంటి రిపేర్ అయితే ఇంతవరకు రాలేదు. సో మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో నేనైతే ఐఎఫ్బి కంపెనీది తీసుకున్నాను. సో ఫస్ట్ మనం ఏంటంటే ఎలాంటి చెత్త లేకుండా ఒకసారి క్లీన్ చేసుకొని ఇలా ట్రేలో మనం ఇలా రివర్స్లో పెట్టుకోవాలి గిన్నెలని. సో ఎందుకంటే కింద నుండి వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి గిన్నెలు ఇలా బోర్లించి పెట్టుకోవాలి. సో ఇందులో ఎలాంటి గిన్నెలైనా మనం వాడుకోవచ్చు. కడాయిలు కానివ్వండి, అల్యూమినియం గంజులు కానివ్వండి, ఎలాంటివైనా యూజ్ చేసుకోవచ్చు మనం. సో మనం తినే ప్లేట్స్ని ఇలా పెట్టుకోవాలి. చూడండి గిన్నెలు ఎలా మురికిగా ఉన్నాయో. సో ఇప్పుడు వీటిని కూడా అందులో వేస్తున్నాను. సో ఇలా ఎప్పుడైనా బోర్లించే పెట్టుకోవాలి, ఏ గిన్నెలనైనా మనము బోర్లించే పెట్టుకోవాలి. ఇందులో 2 ట్రేస్ ఉంటాయి మనకి. సో ఫస్ట్ ట్రేలో మనము టిఫిన్ ప్లేట్స్ చిన్న చిన్న వాటిని ఫస్ట్ ట్రేలో పెట్టుకోవాలి. సో ఇలా గరిటెల్ని కూడా బోర్లించే పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇలా టిఫిన్ ప్లేట్స్ని ఇలా సెట్ చేసుకోవాలి. ఇందులో కప్స్ కూడా పెట్టుకోవచ్చు, గ్లాసెస్ కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు. సో కొంతమంది గ్లాసెస్ కదా మరి విరిగిపోతాయా పగిలిపోతాయా అనే డౌట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటి ప్రాబ్లం ఏముండదు ఇక్కడ, ఎలాంటి వాటినైనా మనము క్లీన్ చేస్తుంది అనమాట. సో నేనైతే ప్రతిదీ ఇందులోనే వేస్తాను. స్పూన్స్ కూడా ఇందులోనే వేస్తాను. స్పూన్స్ని ఇలా సైడ్ పెట్టుకోవాలి, ఎందుకంటే పడిపోకుండా ఉంటాయి కాబట్టి. సో నేనైతే ప్రతిదీ డిష్ వాషర్లోనే క్లీన్ చేస్తాను. నేను బయట అసలు ఒక స్పూన్ కూడా కడగను అనమాట. ప్రతిదీ నేనైతే డిష్ వాషర్లోనే క్లీన్ చేసుకుంటాను. సో నేను డైలీ వన్స్ ఒక్కసారి మాత్రమే గిన్నెలని వేసుకుంటాను అనమాట. సో ఎక్కువ పెద్ద ఫ్యామిలీ ఉన్న వాళ్ళు 2 times వేసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా మనం వేసుకోవచ్చు అనమాట. సో నేను మాత్రం డైలీ వన్సే వేస్తాను. సో ఈరోజు గిన్నెలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి, అది కూడా నాన్ వెజ్ ఏం లేకపోవడం వల్ల గిన్నెలు కూడా చాలా మురికిగా లేకుండా నీట్గా ఉన్నాయి. సో మీకు డెమో చూపిద్దాం అన్నట్టు నేను వీడియో కోసం అని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. సో ఇందులో మనము 3 ingredientsని యూజ్ చేయాల్సి వస్తుంది. సో ఫస్ట్ లిక్విడ్, ఇందులో లిక్విడ్ యాడ్ చేసుకోవాలి. సో లిక్విడ్ ఎందుకంటే మనకి గిన్నెలు పాలిషింగ్గా ఉండడానికి. నెక్స్ట్ డిటర్జెంట్ 1 స్పూన్ వేసుకోవాలి. సో ఇక్కడ మనము సాల్ట్ అనేది కూడా ఉంటుంది, సాల్ట్ కూడా వేసుకోవాలి. సో నేను ఆల్రెడీ వేసాను కాబట్టి ఇప్పుడు మీకు చూపించడం లేదు ఇంకా. నెక్స్ట్ ఇలా డోర్ని క్లోజ్ చేసుకోవాలి. సో మనకి వాషింగ్ మిషన్కి ఎలా వేస్టేజ్ వాటర్కి పైప్ అనేది ఉంటుందో, సో దీనికి కూడా వాటర్ వెళ్ళడానికి సో దీనికి కూడా ఒక పైప్ అనేది ఉంటుంది. సో దీనిని మనం ఇలా వేస్టేజ్ వాటర్ని ఇలా బయటికి వదిలేయడానికి ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ట్యాప్ని కూడా ఆన్ చేసి పెట్టుకోవాలి క్లీన్ చేయడం కోసం. సో ఇక్కడ మనకి స్టార్ట్ బటన్ ఉంటుంది. సో స్టార్ట్ బటన్ క్లిక్ చేయగానే మనకి ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. సో మనకి నాన్ వెజ్ ఎక్కువ మురికున్న వాటిని మనం ఇక్కడ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నాకు ఇప్పుడు గిన్నెలు చాలా మురికిగా ఏం లేవు కాబట్టి నేను లైట్ సాలిడ్లోనే పెట్టుకున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, సౌండ్ ఎలా వస్తుందో. క్లీన్ చేస్తున్నప్పుడు ఇలా సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఇప్పుడు డిష్ వాషర్ స్టార్ట్ అయింది, వర్క్ చేస్తుందని అర్థం అనమాట. సో చాలా నీట్గా అండ్ క్లీన్గా చేస్తుంది డిష్ వాషర్. సో ఇక్కడ మనకి హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది. సో వాష్ అయిపోయినాక ఇక్కడ మళ్ళీ ఇక్కడ మనకి డ్రై అనే ఆప్షన్ చూపిస్తుంది. ప్రతిదీ ఇక్కడ మనకి లైట్ అనేది చూపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు డ్రై అవుతున్నాయి అనమాట గిన్నెలన్నీ ఇంకా. సో నెక్స్ట్ ఎండ్ అయిపోయింది అనమాట. సో ఇంకా ఆఫ్ చేసేస్తే సరిపోతుంది. సో చూడండి ఇక్కడ మనకి డిటర్జెంట్ యూజ్ చేసుకుంది కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట క్యాప్ అనేది. సో చూడండి
గిన్నెలు ఎలా పాలిషింగ్గా షైనింగ్గా మెరుస్తున్నాయో. సో మనం లిక్విడ్ వేసాం కాబట్టి ఇలా మనకి స్టీల్ ఐటమ్స్ మంచి షైనింగ్లో కనిపిస్తూ ఉంటాయి. సో మనము సాల్ట్ వేసాం కాబట్టి ఎలాంటి మనకి స్మెల్ కానీ రాకుండా ఉంటుంది. అదేవిధంగా హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది కాబట్టి గిన్నెలన్నీ చాలా హైజెనిక్గా ఉంటాయి. సో మనకి ఎలా మురికిపోతుందో పోదో అనే టెన్షన్ ఏం లేకుండా చాలా సూపర్గా రిజల్ట్ అయితే చాలా బాగుంటుంది. చాలా నీట్గా వాష్ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మీరే కావాలంటే చూడండి. ఇంకా మనకి డ్రై అయిపోయాయి, ఆరిపోయాయి. ఇంకా వీటిని మనము యూజ్ చేసుకోవచ్చు. సో అల్యూమినియం గంజులను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసిందో. టీ గిన్నె కూడా చాలా నీట్గా కనబడుతుంది కదా. నెక్స్ట్ పైన ట్రేవి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా మనం స్టీల్ బాక్సెస్ని కూడా మనము క్లీన్ చేసుకోవచ్చు అనమాట. చూడండి అసలు ఎంత షైనింగ్గా ఉన్నాయో, కొత్త వాటిలాగా మెరుస్తున్నాయి కదా. సో ఇంకా డ్రై అయిపోయాయి చెప్పాలంటే. సో కప్పు కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసిందో. సో మనకైతే ఎలాంటి పగలడం అలాంటివి అయితే ఏమీ జరగదు. గ్లాసెస్ కానీ కప్స్ కానీ ప్రతిదీ మనం ఇందులో పెట్టుకుంటే చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. ఎలాంటి మనకి పగలకుండా కూడా ఉంటాయి. సో బౌల్స్ కూడా చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసిందో. సో కడాయి కూడా చూడండి. సో అది పాత జిడ్డే కాబట్టి అది వదలలేదు. ఇప్పుడు రీసెంట్గా ఉన్న జిడ్డు మాత్రం నీట్గా క్లీన్ అయిపోయింది. సో గరిటెలు కూడా చూడండి ఎంత క్లీన్ అయిపోయాయో. సో నేనైతే డైలీ వన్సే యూజ్ చేస్తాను డిష్ వాషర్ని. సో మీకు ఎక్కువ గిన్నెలు ఉంటే మీరు 2 times అయినా యూజ్ చేసుకోవచ్చు. సో మనకి పవర్ కన్జంప్షన్ కూడా చాలా అంటే చాలా తక్కువ, అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అనమాట మనకి. సో హ్యాపీగా మనమైతే డిష్ వాషర్ యూజ్ చేసుకోవచ్చు. పవర్ బిల్ ఎక్కువ వస్తుందని భయపడాల్సిన అవసరం లేకుండా. సో చూడండి ఇంకా స్టీల్ బాక్స్ అయితే చూడండి ఎంత డ్రై అయిపోయింది. ఇంకా డైరెక్ట్ ఇంకా మనం ఇందులో మనకు కావాల్సినవి వేసుకోవచ్చు ఇంకా డైరెక్ట్. సో నేను ఇందులో టీ పొడి పోసి మీకు చూపిస్తున్నాను. సో నేనైతే స్టీల్ డబ్బాలన్నింటినీ డిష్ వాషర్లోనే వేస్తాను. సో వాటికి పట్టిన డస్ట్ని బట్టి నేను మంత్లీ ఒకసారైనా అన్నీ నేను డిష్ వాషర్లో వేసి క్లీన్ చేస్తూ ఉంటాను. అసలు బయట నేనైతే ఏది కడగను అనమాట. సో ప్రతిదీ నేను డిష్ వాషర్లోనే యూజ్ చేస్తూ ఉంటాను. సో ఇందాక మీకు సాల్ట్ చూపించలేదు కదా, సో అందుకని ఇప్పుడు చూపిస్తున్నాను. సో ఇది సేమ్ మనకి గల్లుప్పులానే ఉంటుంది. సో మనకి ఇక్కడ 1 kgకి కాస్ట్ వచ్చేసి 150 ఉంటుంది. నెక్స్ట్ డిటర్జెంట్. సో ఇది కూడా 1 kgకి మనకి 330 రూపీస్ కాస్ట్ వచ్చేసి. నెక్స్ట్ లిక్విడ్. సో ఇక్కడ మనకి కాస్ట్ అనేది కనిపించడం లేదు. సో నేను చెప్తున్నాను దీనికి కూడా 150 ఉంటుంది. సో మనకి టోటల్ ఎంత అవుతుంది? ఓన్లీ 600 రూపీస్ మాత్రమే అవుతుంది 3 ఇంగ్రీడియంట్స్కి కలిపి. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ మనము 2 to 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు, సరిపోతాయి అన్నమాట. సో అదే ఒక పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఒక పర్సన్కి ఎంత ఛార్జ్ చేస్తారు చెప్పండి? 400 to 500 రూపీస్ ఉంటుంది మినిమం. సో అదే ఒక ఫ్యామిలీలో 4 members ఉన్నారనుకోండి, టోటల్ ఎంత అవుతుంది మనకి? 2000 రూపీస్ అవుతుంది. సో 2000 రూపీస్ ఎక్కడ మనకి 3 monthsకి 600 రూపీస్ ఎక్కడ చెప్పండి? సో డిష్ వాషర్ వల్ల మనకి బెనిఫిటే కదా చెప్పాలంటే. అది కూడా మనం ఇప్పుడు పని మనిషిని పెట్టుకున్నాం అనుకోండి, ఆమె కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు వచ్చేది తెలియదు. సో వాళ్ళ కోసం మనం వెయిట్ చేస్తూ ఉండాల్సి వస్తుంది బయటికి వెళ్ళకుండా మరి. సో వాళ్ళు ఒక్కొక్కసారి రాకుండా కూడా ఉంటారు. సో అప్పుడు మనకి డబుల్ పని అవుతుంది. నెక్స్ట్ మనం ఇంట్లో ఉన్న గిన్నెలు సరిపోకపోవచ్చు, ఒక్కొక్కసారి మనకి రిలేటివ్స్ రావడం వల్ల.
సో వాళ్ళు ఏంటి డైలీ వన్సే వస్తూ ఉంటారు పని వాళ్ళు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, మళ్ళీ మనము చిన్న చిన్న గిన్నెలు మనము యూజ్ చేసుకోవడం కోసం కడుక్కోవాల్సి వస్తూ ఉంటుంది. అదే డిష్ వాషర్ తీసుకున్నాం అనుకోండి, మనకి ఎనీ టైం మనము మన వీలును బట్టి మనము క్లీన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి వర్క్ చేసే ఆడవాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది చెప్పాలంటే. సో ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుండి ఆఫీస్కి వెళ్తారు కాబట్టి, సో ఈవినింగ్ వచ్చాక వాళ్ళ వీలును బట్టి వాళ్ళు ఫ్రీ అయ్యాక వాళ్ళు డిష్ వాషర్ని యూజ్ చేసుకోవచ్చు, గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఎన్నిసార్లు అయినా వేసుకోవచ్చు. ఇక్కడ మనము ఒకేసారి అన్న లిమిట్లో ఎన్ని గిన్నెలు అయితే మనకు ఎక్కువ రిలేటివ్స్ వచ్చినప్పుడు ఎక్కువ గిన్నెలు అయినప్పుడు మనం ఎక్కువ సార్లు కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అదే పని మనిషి అయితే డైలీ వన్స్ ఒకసారి వస్తుంది, అది కూడా ఎప్పుడైనా కూడా ఒక్కొక్కసారి హాలిడేస్ తీసుకుంటూ ఉంటుంది. సో అప్పుడు మనకి ఇంకా డబుల్ బర్డెన్ అవుతుంది చెప్పాలంటే. అవునా కదా చెప్పండి. సో నేనైతే చెప్తున్నాను, డిష్ వాషర్ వల్ల మనకి మెయింటెనెన్స్ చాలా తక్కువగా ఉంటుంది, పవర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ, అండ్ వాటర్ కన్జంప్షన్ కూడా చాలా తక్కువ అనమాట. సో డిష్ వాషర్ అయితే మనకి ఎలాంటి ప్రాబ్లం కానీ రిపేర్ కానీ ఇంతవరకు అయితే మాకైతే రాలేదు. సో దీనికి మనకి ఎలాంటి మెయింటెనెన్స్ కూడా ఉండదు. సో హ్యాపీగా మనం డిష్ వాషర్ యూజ్ చేసుకోవచ్చు. చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఇది ఎలా క్లీన్ చేస్తుంది, సో ఎక్కువ జిడ్డు ఉన్న కాడ ఎట్లా క్లీన్ చేస్తుంది, దానికి ఎలా తెలుస్తుంది, అదేమన్నా చూస్తుందా, నెక్స్ట్ మంచిగా క్లీన్ చేయదు, సరిగ్గా నీట్గా ఉండవు గిన్నెలు అన్నట్టు చాలామంది చాలా డౌట్స్ ఉంటాయి. సో ఇప్పుడు మీకైతే ఒక క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. చాలా గిన్నెలు అయితే చాలా అంటే చాలా హైజెనిక్గా క్లీన్ చేస్తాయి, హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది, అండ్ మనకి వెంటనే నీట్గా ఆరబెట్టి మరీ ఇస్తుంది. సో చాలా 2-3 టైమ్స్ మనకి వాటర్ తీసుకొని మరీ క్లీన్ చేస్తుంది అనమాట. సో నేనైతే డిష్ వాషర్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాను. సో మీరు కూడా ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఈ వీడియో కూడా గివ్ అవే ఉంటుంది. సో వెంటనే నాకు కామెంట్ చేయండి, డిష్ వాషర్ ఎలా ఉందనేది మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ చేయండి. సో ఎలా యూజ్ అయింది, ఎలా దీన్ని క్లీనింగ్ ఎలా ఉందనేది కూడా నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.